హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎన్ పల్స్ ఛానల్. ఈరోజు మనము తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఆహారం ఏ విధంగా తీసుకోవాలి. మీరు ఆరోగ్యం కోసం పాటించవలసిన నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఆరోగ్యం బాగోటం లేదా? ఏ పని చేసినా తొందరగా అలసిపోతున్నట్లు అనిపిస్తుందా? దీని అంతటికి కారణం పని ఒత్తిడి అని మీరు అనుకుంటే అది మంచి విషయం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు అనేవి చేస్తే అది మనకి యొక్క ఆరోగ్యవంతమైన జీవితం మనం చూస్తాం. ఇక్కడ మనం తీసుకునే ఆహారం అనేది మన యొక్క జీవన శైలిని నిర్ణయిస్తుంది. అయితే అది ఏ ఉంటాం ఆహారం ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో అందరూ క్రమంగా చేస్తున్నది ఏంటంటే ఉదయాన్నే లేటుగా లేవడం, అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయడం, తినకపోవడం, మధ్యాహ్నం ఆహారం సమయానికి తినకపోవడం, సాయంత్రం సమయాల్లో జంక్ ఫుడ్స్ తినడం, రాత్రి హెవీ మీల్స్ తినడం క్రమంగా ప్రతి ఒక్కరు చేస్తున్న పొరపాట్లు ఇది. మొదటిగా రోజు ప్రారంభం ఎలా చేయాలంటే గోరువెచ్చని నీళ్లు త్రాగండి. అవసరమైతే అందులో మనం నిమ్మరసం కలపవచ్చు, లేదంటే జీరా నీళ్ళు కూడా త్రాగొచ్చు. ఇది మన యొక్క జీవక్రియని యాక్టివ్గా చేస్తుంది. రాత్రి నానబెట్టిన బాదం పప్పు ఉదయం పొట్టు తీసి తినడం మంచిది. దీని వలన మన యొక్క బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయొద్దు. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఉప్మా, ఓట్స్ మరియు ఫ్రూట్స్ లాంటి లైట్గా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. దీంతో మీకు రోజంతా శక్తి ఉంటుంది. వీలైనంత వరకు మనం బ్రేక్ఫాస్ట్కి మరియు మధ్యాహ్నం భోజనానికి మధ్యలో ఫ్రూట్ తీసుకుంటే అంటే ఫలం తీసుకుంటే మంచిది. మధ్యాహ్నం బ్యాలెన్స్డ్ డైట్ ఆహారం అంటే సమతుల్య ఆహారం తీసుకుంటే మంచిది. అన్నం, పప్పు, ఆకుకూరలు, పెరుగు అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే సలాడ్ కూడా తీసుకోవడం మంచిది. దీంతో మీకు రోగనిరోధక శక్తి అనేది పెంచుతుంది. సాయంత్రం స్నాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జంక్ ఫుడ్స్ అనేవి వీలైనంత త్వరగా అవాయిడ్ చేయాలి. దాని ప్లేస్లో మనము వీలైతే గ్రీన్ టీ తీసుకొని దాంతో స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు కూడా తీసుకోవడం చాలా మంచిది. రాత్రి భోజనం అనేది లైట్గా తీసుకోవాలి. అందులో చపాతీ లేదా పుల్కాతో పాటు ఏదైనా ఒక కర్రీ, ఒక ఆకుకూరలతో చేసిన కర్రీ అది తీసుకోవచ్చు. అయితే ఈ చపాతీ పుల్కాకి ముందు మీకు వీలైతే సూప్ లాంటివి యాడ్ చేసుకుంటే మరీ మంచిది. కానీ అర్ధరాత్రి సమయంలో అంటే పెద్ద మొత్తంలో ఆహారం పూర్తిగా తీసుకోకపోవడం చాలా ఉత్తమం. గుర్తు పెట్టుకోండి మిత్రులారా, ఆరోగ్యంగా ఉన్నవాడే నిజంగా ధనవంతుడు. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ ఆరోగ్యం కోల్పోతే ఏదీ ఉపయోగం ఉండదు. కాబట్టి ఇవాళ ఒక చిన్న మార్పు ప్రారంభించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.